ఇందూరు ధర్మశ్రీలందరికీ ఆర్య సమాజం ఇందూరు వైపు నుండి శుభాకాంక్షలు శుభాభినందనలు. బంధువులారా, మనము ఈ హోలీకోత్సవ కార్యక్రమాన్ని గత 33 సంవత్సరాల నుంచి శుద్ధంగా జరుపుకుంటున్నాం. కెమికల్స్ కలిగినటువంటి రంగులు కానీ లేదా వేరే వార్నిస్ కానీ మసి కానీ కోడిగుడ్లు కానీ అటువంటివి లేకుండా శుద్ధమైనటువంటి పసుపుతోటి మోదు పూలతోటి రంగులు తయారు చేసి మనము హోలీకోత్సవాన్ని చాలా ఉల్లాసంగా జరుపుకుంటున్నాం. అట్లనే పట్టణ ప్రజలు కూడా సునైర పూసుకోవడం కానీ కెమికల్స్ రంగులు పూసుకోవడం కానీ అది మనకు ఎంతో హానిని కలిగిస్తుంది కనుక అటువంటి మనం వాడకూడదని ఆర్య సమాజం వైపు నుంచి మేము మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాం. మేము స్వయంగా ఆచరించి చూపిస్తున్నాం. మనము హోలీకోత్సవం జరుపుకుంటే ఉల్లాసంగా మనమంతా సంతోషంగా ఉండాలంటే ఇటువంటి రంగులతో ఆడినప్పుడే మనకు సంతోషం ఉంటుంది. కానీ కెమికల్స్తో దాన్ని వాడినట్టయితే కళ్ళల్లో పడడం కానీ మనకు చూపు పోవడం కానీ కోడిగుడ్లతో విసురుకుంటే దెబ్బలు తగలడం కానీ దాంతో దుర్గంధం రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి కనుక కన్నెను మూసుకోవడం అటువంటివి మనము చేయకుండా మనము మారుతున్నటువంటి ప్రపంచంలో మనం అందరికీ ఆదర్శంగా నిలవాలంటే మనము స్వచ్ఛమైనటువంటి గోవు పూర్వం దొరుకుతుంది, మోతుకు పూర్వం ప్రకృతి సహజమైనటువంటి రంగాన్ని మన పెద్దలు పూర్వపు ఇదే రంగును వాడేది. పసుపును మరియు కుంకుమను వాడుకునేది. వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉండేది. ఈరోజు అందరూ కలిసి మెలిసి తమలో ఉన్నటువంటి భేదభావాలను దూరం చేసుకుని ఉల్లాసంగా ఈ పండుగను మన పెద్దలు జరుపుకునేది. దాన్నే మేము పునరుద్ధరించాము ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి. మీరంతా కూడా ఇటువంటి దాన్ని ప్రేరణగా తీసుకొని మీరంతా సంతోషంగా ఉల్లాసంగా జరుపుకోవాలని ఆర్య సమాజ్ ఇందూరు వైపు నుంచి మేమంతా మీకు సవినయంగా మనవి చేస్తున్నాం. మనమంతా భారతీయులము. మనలను ప్రపంచ దేశాలు కూడా చూస్తుంటాయి. ఈ ప్రపంచంలో ఉన్న దేశాల్లో ఎక్కడ కూడా ఇటువంటి పండుగలను కనిపించాయి. ఎందుకంటే మన భారతీయులే అందరికీ మార్గదర్శకంగా ఉంటారు ప్రతి పండుగకు. ఈ యొక్క కామదానము మరియు హోలీకోత్సవం, అలాగే దీపావళి, దసరా, ఇటువంటి పండుగలు, సంక్రాంతి పండుగ, ఇటువంటి శ్రీరామనవమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, రాబోయేది ఉగాది పండుగ, నూతన సంవత్సరం, ఇటువంటి మనము ఆర్య సమాజంలో ఈ పండుగలన్నీ మన పూర్వజులు వైదికంగా జరుపుకునేది. అది రాను రాను మార్పు వచ్చేసింది కనుక మనము దాన్ని గుర్తెరిగి ఇటువంటి పండుగను స్వచ్ఛంగా జరుపుకోవాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని ఆర్య సమాజం కోరుకుంటుంది. అటువంటి సద్బుద్ధిని మనందరికీ పరమపిత పరమేశ్వరుడు ఇవ్వాలని